మనము చాలా ముఖ్యమైన అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి జయ విజయులు ఇద్దరికి శాపం కలిగింది. సో దాని గురించి మరి అసలు శాపం వాళ్ళు ఇచ్చారు, మరి అది ఎలా దాని యొక్క అవలంబన జరుగుతుంది, దానికి ముందు ఇప్పుడు మరి భగవంతుడు అక్కడ చేరుకున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో అందులో భాగంగా ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందండి, ఇప్పుడు భగవంతుడు అక్కడ చేరుకున్నారు. దీని తర్వాత ఈరోజు మీరు టైటిల్ చూస్తుంటే భగవంతుడు స్వయంగా చతుష్కుమారులకు క్షమాపణ కోరుకుంటారు. భగవంతుడు క్షమాపణ కోరుతారు చతుష్కుమారులకి. సో ఆ విషయాన్ని ఈరోజే చర్చించుకుందాము. దాని తర్వాత బ్రాహ్మణుల్ని, ముఖ్యంగా అంటే చతుష్కుమారులని, బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని ప్రశంసిస్తారు, గుణగానం చేస్తారు వాళ్ళ గొప్పతనాన్ని. సో దాని తర్వాత చతుష్కుమారులు భగవంతుడి వాక్యాల్ని వెళ్ళి కొద్దిగా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు భగవంతుడికి సమాధానం ఇస్తారు. ఆ సమాధానం విన్న తర్వాత భగవంతుడు వాళ్ళిద్దరికీ సరైన సూచనలు, ఇంకా ఆ యొక్క సంశయాన్ని, ఈ సమస్యని సాల్వ్ చేస్తారు, పరిష్కారం చేస్తారు. దాని తర్వాత అసలు ఏంటనేది మొత్తం కూడా విషయం సారాంశంగా బ్రహ్మదేవుడు మన దేవతలకి నచ్చ చెప్తారనమాట, కంక్లూడ్ చేస్తారు సారాంశం. సో ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వస్తాయి. అంటే అందులోంచి మనం ఓన్లీ ఫస్ట్ ఈరోజు భగవంతుడు క్షమాపణ కోరుకోవడం గురించి చర్చించుకుందాం. ఇందులోంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అన్ని విషయాలు కూడా తాత్పర్యాల నుంచి మనం చర్చించుకుందామంట. సో ఈరోజు మొదటి శ్లోకం మొదలుపెట్టే కన్నా ముందు భగవంతుడికి, మన గురు పరంపరకి మంగళాచరణ ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 16వ అధ్యాయం మొదలు పెడుతున్నాము, 3వ స్కందంలో మొదటి శ్లోకం. బ్రహ్మోవాచ ఇతి తత్ గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్య జగాదేదం వికుంఠ నిలయో విభు. ఇక్కడ బ్రహ్మదేవుడు మన దేవతలందరికీ చెప్తున్నారంట ఏమని, అలా భగవంతుడు అక్కడ చేరుకున్న తర్వాత వీళ్ళ ప్రార్థనలు విన్న తర్వాత చతుష్కుమారుల యొక్క ప్రార్థనలు వాళ్ళని ప్రశంసించారు, వారి కృతజ్ఞత చెప్పారు. దాని తర్వాత భగవంతుడు ఈ విధంగా ఈ చతుష్కుమారులతో ఈ వాక్యాలు పలికెను అని స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు చేసే వాక్యాలు విందామంట. శ్రీ భగవానువాచ
ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయ విజయ ఏవ చ కదర్తీకృత్య మాం యద్వో బహ్వాక్రాతామతిక్రమం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏతౌ తౌ పార్షదౌ మహ్యం, పార్షదౌ ఏతౌ తౌ వీళ్ళిద్దరూ నా పార్షదులు, పార్షదౌ మహ్యం నా పార్షదులు వీళ్ళిద్దరు. ఎవరు? జయ విజయో ఏవచ, జయ మరియు విజయ వాళ్ళిద్దరూ నా పార్షదులు. కదార్థీకృత్య మాం యద్వో బహ్వాకృతాం అతిక్రమం, వాళ్ళు మర్యాద అతిక్రమ చేశారు, అతిక్రమించి వ్యవహరించారు, మిమ్మల్ని మీ పట్ల అపరాధం చేశారు. ఎందుకు? నన్ను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అంటే నా గురించి కూడా ఆలోచించకుండా వారు వ్యవహరించారు, మీ పట్ల అపరాధం చేశారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఇంతకుముందు మీరు చూస్తే, ఓకే ఆ విషయం మనం చూద్దామంట వన్ బై వన్. సో ఇప్పుడు ఈ తాత్పర్యం, ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆల్మోస్ట్ నేను పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్పట్. ఫస్ట్ పాయింట్ నుంచే తాత్పర్యంలో ఒక భక్తుడి పట్ల అపరాధం చేయడం అనేది ఒక పెద్ద అపరాధం. అది చిన్న విషయం కాదు, పెద్ద విషయం. ఇక్కడ చూస్తాం మనం, భగవంతుడు స్వయంగా అక్కడికి వచ్చేసారు. ఎందుకు వచ్చారు అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. భగవంతుడు ఏ కార్యం చేసినా కానీ ఎన్నో కారణాలు ఉంటాయి అన్నమాట. ఒక్క కారణం ఉండదు, దానికి మల్టిపుల్. అందులో కొన్ని కారణాలు మాత్రమే మనము అర్థం చేసుకోగలం, ఇంకా కొన్ని భగవంతుడికే తెలుసవి. అలా శుద్ధ భక్తుల ద్వారా మనకు కొన్ని అర్థమవుతాయి అంతే. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భగవంతుడు స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు ఆయన, అవును జయ విజయలు తప్పు చేశారు, అపరాధం చేశారు మీ పట్ల అని. ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ వైకుంఠంకి వెళ్ళిన తర్వాత కూడా, వైకుంఠ వాసులుగా మారిన తర్వాత కూడా, శుద్ధ భక్తులుగా మారిన తర్వాత కూడా అక్కడ కూడా ఇలా వైష్ణవ అపరాధం చేసే అవకాశం ఉంది అనే విషయం మనకు ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. మరి ఇక్కడ కూడా బద్ధవస్థలో మనము ఇంకొక వైష్ణవుల పట్ల అపరాధం చేస్తున్నాము. అక్కడ భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి భక్తులు శుద్ధ భక్తులు అయిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా అలా ఇంకొకరు వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే, మరి వాళ్ళు చేసే వైకుంఠ వాసనలు చేసే వాళ్ళ అపరాధానికి మన అపరాధానికి తేడా ఏంటి అంటే, ఇదే తేడా. మనం అపరాధం చేస్తే భగవంతుడు దిగిరాడు మన కోసం, మనల్ని రక్షించడం కోసం. కానీ వైకుంఠంలో భగవంతుడి సంబంధం భక్తులతో ఎలా ఉంటుందంటే, ఈ జయ విజయులు ఇద్దరిని కూడా రక్షించడానికి ఒక కారణం ఇది. రక్షించడానికి స్వయంగా భగవంతుడు వెంటనే అక్కడ స్పాట్కి వచ్చేసారు. ఇంకా వీళ్ళకి శాపం ఇచ్చేశారు, మీరు మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో వెళ్ళి ఉండండి అనేసి. మరి ఇప్పుడు వాళ్ళ గతి ఏంటి, మరి వాళ్ళకి ఏమైనా పరిష్కారం, వాళ్ళని రక్షించాలి ఎలాగైనా సరే అనేసి ఇప్పుడు వెంటనే భగవంతుడు జయ విజయుల గురించి ఆలోచించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇక్కడ చెప్తున్నారు, వీళ్ళు నా పార్షదులు తప్పు చేశారు, నేను ఒప్పుకుంటున్నాను అనేసి భగవంతుడు ముందు చెప్పారు ఆయనకి. అంతేకాకుండా ఇక్కడ అతిక్రమం అనే శబ్దానికి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతిక్రమం అనేది జరిగింది ఎందుకు అంటే భగవంతుడిని నిర్లక్ష్యం, అంటే భగవంతుడి గురించి ఆలోచించకుండా, అంటే నా గురించి ఆలోచించకుండా అంటే ఏంటి? భగవంతుడికి బ్రాహ్మణులు, వైష్ణవులు, సాధువులు, మునులు అంటే ఎంత ప్రియం అనే విషయాన్ని ఆలోచించకుండా వీళ్ళు మిమ్మల్ని ఆపేశారు. ఆ విధంగా అనమాట. అంటే మీరు మిమ్మల్ని అపరాధం చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, నా గురించి ఆలోచించలేదు, అసలు నాకు మీరు ప్రియం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మీరు నన్ను దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు, నేను కూడా మీకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఇద్దరికి మధ్యలో వీళ్ళు నా గురించి ఆలోచించకుండా మీ పట్ల ఈ విధంగా అపరాధం చేసేసారు. ఇది జరిగిపోయింది బై ఛాన్స్, బై మిస్టేక్. ఈ విధంగా ఒక మిస్టేక్ జరిగిపోయింది అనమాట ఇప్పుడు వైకుంఠవాసుల్లో జయ విజయుల ద్వారా. కానీ ఈ మిస్టేక్ అనేది కూడా జయ విజయులు అదేదో వాళ్ళకు కావాలని చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళ సేవ అక్కడ ఉంది, ద్వారపాలకులుగా వాళ్ళ సేవ కనుక వాళ్ళు ఆ ద్వారపాలకులుగా సేవ చేసే విధానంగా వాళ్ళు అక్కడ అది చేస్తున్నారన్నమాట. ఇది కూడా బై మిస్టేక్గా జరిగింది, కానీ దానికి ఒక కారణం ఉంది, అది తర్వాత వస్తుంది, అప్పుడే చెప్తాను నేను. ఎందుకంటే అది ఎలాగో వస్తుంది మనకి సీక్వెన్స్లో.
ఈ అధ్యాయంలో లేకపోతే నెక్స్ట్ అధ్యాయంలో, అప్పుడు నేను మీకు అక్కడే చెప్పుకోవడం బెస్ట్. ఇంకో కారణం కూడా ఉంటుంది, అది ఇప్పుడు సీక్రెట్ అనమాట, సస్పెన్స్. సో వీరి వల్ల ఎందుకు ఇలా పొరపాటు జరిగింది అనేది. సో ఇప్పుడు ఇలా పొరపాటు అయితే జరిగిపోయింది, అపరాధం అయితే జరిగిపోయింది. సో ఇక్కడ భగవంతుడు, మరి ఇక్కడ భగవంతుడు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ చేస్తున్న సమయంలో అలా సపరేట్గా వాళ్ళు ఏమి వెళ్ళి ఎవరి పట్ల అపరాధం చేయలేదు, వాళ్ళు వాళ్ళ సేవ చేస్తున్న మార్గంలో అపరాధం జరిగిపోయింది. సో అందుకనే భగవంతుడు సేవ చేస్తుండగా అపరాధం జరిగింది, అది కూడా చిన్న అపరాధం, దానికి ఇంత పెద్ద దండన శిక్షణ వీళ్ళకి విధించారు. సో ఇలా వీరికి సంపూర్ణంగా వీరి యొక్క జీవితం ఇప్పుడు పతనం అయిపోవడం అనేది సరికాదు అని మన శుద్ధ భక్తులందరూ కూడా అలాగే ఆలోచిస్తారు, భగవంతుడు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సో అందుకే భగవంతుడు వెంటనే ఈ జేవిజేలు టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు మాకేమవుతుంది, మేము గుర్తుంచుకోగలుగుతామా లేదా భగవంతుడిని? ఎక్కడైనా వెళ్ళిపోతే ఈ ద్వంద్వ ప్రపంచమైన భౌతిక ప్రపంచంలో ఏ ప్రాణి ఏ శరీరంలో దొరుకుతుంది మనకు, అక్కడ భగవంతుడిని మేము స్మరించుకోగలమా, గుర్తుంచుకోగలమా లేదా అని వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, అవునా? సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డారు, చతుష్కుమారుల కాళ్ళ మీద కూడా. ఇప్పుడు చతుష్కుమారులు కూడా వాళ్ళు వేడుకున్నారు కూడా, అట్లీస్ట్ మాకు భగవంతుడిని గుర్తించడా చూడండి అని. ఇప్పుడు చతుష్కుమారులు ఇంకా ఏం మాట్లాడలేదు, అప్పటికి భగవంతుడు అక్కడ చేరుకున్నాడు వెంటనే. మళ్ళీ వాళ్ళు ఏమంటారో, మళ్ళీ అది ఎటు మలుపులు, ఏ మలుపు తిరిగి ఎక్కడ వెళ్ళిపోతుందో అనేసి. ఇంకా అంతేకాకుండా ఇంకో కారణం భగవంతుడు అక్కడ వెంటనే రావడానికి ఏంటంటే, చతుష్కుమారులకు కూడా దర్శనం ఇవ్వడానికి. ఎందుకంటే ఈ చతుష్కుమారులు ఎందుకు వచ్చారు అక్కడికి? భగవంతుడిని దర్శించుకోవడం కోసం. సో అలా భగవంతుడిని దర్శించుకోవడం కోసమని వచ్చారు. వారు ఎందుకు ఇలా వారికి క్రోధం పెరిగిపోయింది, వాళ్ళు ఎందుకు ఇప్పుడు అసంతుష్టకు లోనయ్యారు? మేము భగవంతుడిని దర్శించుకోలేకపోతున్నాము, వీళ్ళు మమ్మల్ని ఆపేస్తున్నారు, ఇంత దూరం వచ్చాము, మేము లాస్ట్ డోర్ వరకు వచ్చాము, 6 doors కూడా క్రాస్ చేసి వచ్చాము, వైకుంఠ ద్వారాలు. లాస్ట్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే మమ్మల్ని ఆపేశారు, భగవంతుడిని నేను దర్శనం చేసుకోలేకపోతున్నాం, పాదపద్మాలని భగవంతుడిని. సో అందుకే భగవంతుడు సరే, వీళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే మనం దర్శించుకోవాలి. సో నేను వెంటనే అక్కడ చేరుకుంటాను, నా పాదపద్మాలను ఇంకా నన్ను మొత్తం, ఇంకా లక్ష్మీదేవిని కూడా తీసుకొని, ఇంకా మొత్తం గరుడదేవుడు, ఇంకా మిగతా పార్షదులందరినీ తీసుకొని, మొత్తం ఐశ్వర్యం వైకుంఠం మొత్తం అందరిని తీసుకొని అక్కడ వచ్చేస్తారు. అంత ఫుల్ దర్శనం ఇక్కడ ఇచ్చేస్తారు చతుష్కుమారులు. ఆ విధంగా వెంటనే చతుష్కుమారులను కూడా సంతృప్తిపరచాలి. సో అలా జేవిజలను రక్షించడానికి, ఇంకా చతుష్కుమారులను సంతృప్తిపరచడానికి భగవంతుడు స్వయంగా అక్కడ చేరుకుంటాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు చతుష్కుమారుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఒక భక్తులు భగవంతుడిని దర్శించుకోవడానికి అలా మధ్యలో ఏదైనా ఆపద వచ్చినా, బాధ వచ్చినా, అడ్డంకి వచ్చినా, కానీ భగవంతుడు అలాంటి సమయంలో వాళ్ళు రాలేని పరిస్థితి ఏదైనా వస్తే, ఏదైనా బాధ కలిగితే, మధ్యలో ఏదైనా అడ్డంకి కలిగితే భగవంతుడు స్వయంగా వారికి వచ్చి దర్శనమిస్తాడు. అది భగవంతుడు ఇక్కడ, అది తన యొక్క భక్తవాత్సల్యత కానీ దాని యొక్క కృప తత్వాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు భగవంతుడు. సో అంతేకాకుండా దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఉందన్నమాట. ఇలా ఈ ఘటన ఇంకోసారి కూడా జరుగుతుంది. ఇక్కడ మనము భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు ఆయన ఉదారత ఈ విధంగా, నమో మహావదన్యాయ. సో ఎందుకు ఆయన నమో మహావదన్యాయ అంటారంటే, ఆయన మహావదన్యాయ. ఇంకా ఇప్పుడు మామూలుగా ఏ అవతారం కన్నా కూడా ఆయన చాలా కృపామయుడు. ఎలా అంటే శ్రీల హరిదాస్ ఠాకూర్ యొక్క జీవిత చరిత్రలో హరిదాస్ ఠాకూర్ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇక్కడ నదియా నుంచి ఇక్కడ 24 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, దాని తర్వాత చైతన్య మహాప్రభు షిఫ్ట్ అయిపోయి పూరిలోనే ఉన్నారు. 18 సంవత్సరాల లాస్ట్ పూరిలోనే నివసించారు చైతన్య మహాప్రభు. సో అలా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయినప్పుడు శ్రీల హరిదాస్ ఠాకూర్ కూడా ఇక్కడ ఉండేవారు, ఫులియాలో దగ్గరలోనే. సో ఆయన అక్కడ నుంచి ఆయన కూడా జగన్నాథ్పురికి షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ సిద్ధపకులో ఉన్న ప్లేస్ ఉంది, అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని ఆయన జపం చేసేవారు. ఇప్పుడు కూడా ఉంది సిద్ధపకుల ప్లేస్, మీరు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. హరిదాస్ ఠాకూర్ ఇక్కడ జపం చేసేవారు. హరిదాస్ ఠాకూర్ అక్కడి నుంచి భగవంతుడు జగన్నాథ్పురిలో ఉన్న జగన్నాథుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఒక నియమం ఉందన్నమాట జగన్నాథ్పురిలో. ఈరోజు కూడా, ఇప్పటివరకు కూడా ఎవరైనా సరే హిందూ మతస్థులు కానివారు, వేరే మతంలో జన్మించిన వారు ఎవరైనా సరే, ముస్లిం, క్రిస్టియన్ అలా ఎవరైనా సరే,
హిందూ మతస్థులు కాకపోతే వాళ్ళని ప్రవేశం లేదనమాట వాళ్ళకి జగన్నాథ్పురి మందిరంలో. అలా కొన్ని మందిరాల్లో ఆ సమయంలో ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు కూడా జగన్నాథ్ మందిరంలో ఫాలో అవుతారు. సో మరి హరిదాస్ ఠాకూర్ ఆయన భావించేవాడు, నేను ఒక మిలేచ్ఛ యవ్వన పరివారం ఆయన ఎంతో నీచమైన ఈ మొహమ్మదీయన్ పరివారంలో జన్మించాను, అందుకే నాకు యోగ్యత లేదు, నేను ఒక హిందూ పరివారంలో జన్మించలేదు కనుక నాకు యోగ్యత లేదు, అందుకే నేను ఈ యొక్క జగన్నాథ్పురి మందిరంలో నేను ప్రవేశించలేను, నాకు అర్హత లేదు. అది ఆయన నమ్రత భావనతో. ఆయన చాలా గొప్ప వైష్ణవుడు, అవునా. ఆయన ప్రతిరోజు 3 లక్షల నామాల్ని జపించేవారు. దాని తర్వాత ఎంతో ప్రచారం చేసేవారు, నామాచార్యులు. అందుకే చైతన్య మహాప్రభు ఆయన నామాచార్యులు చేశారు. కానీ ఆయన భావన ఏంటంటే నేను చాలా తుచ్చమైన జన్మ నాది, సో నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, అందుకే నేను వెళ్ళలేను అనేసి శ్రీల హరిదాస్ ఠాకూరు అక్కడే సిద్ధపకుల దగ్గర కూర్చొని జపం చేసుకునేవారు. అటువంటి సమయంలో అక్కడ ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా ప్రతిరోజు శ్రీల హరిదాస్ ఠాకూర్కి దగ్గరికి వెళ్ళి ఆయనకి దర్శనం ఇచ్చేవారు. ఒకరోజు కాదు, ప్రతిరోజు. అర్థం చేసుకోండి. సో అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. మహావదన్యాయ అంటే అది అన్నమాట. సో అది భగవంతుడు అలా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క భక్తవాత్సల్యతను మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ ఘటనల ద్వారా. అలాగే ఇక్కడ కూడా మనము చూస్తున్నాం అనమాట, నారాయణుడు స్వయంగా అక్కడికి వచ్చేసారు. అందుకే సో ఇలా అందుకే మనము ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇలాంటి సంఘటనలు ఇంకా ఈ యొక్క అధ్యాయంలో మీరు మన ప్రభుపాద ద్వారా తాత్పర్యాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, ఒక తాత్పర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మనము. సో శిల ప్రభుపాద వారి యొక్క తాత్పర్యాల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయి. సో అందుకనే మీరందరూ కూడా మీకు వీలైనప్పుడు పుస్తకం కూడా చదవండి, భాగవతం. యస్త్వేతయోర్ధృతో దండో భవద్భిర్మామనువ్రతైః స ఏవానుమతోస్మాభిర్మునయో దేవహేళనాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ మహారుషులు, మీరు ఏదైతే మహామునులు, మీరు అంటే చతుష్కుమారులకు అంటున్నారు భగవంతుడు, మీరు ఏదైతే దండన విధించారో, శాపం ఇచ్చారో వీరికి జేవిజలకు, అది సరైన తగిన దండన మీరు విధించారు. మీరు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు చూస్తే చతుష్కుమారులు ప్రార్థన చేసుకున్నారు ముందు. ఏమని? అరే వీళ్ళు సేమ్ ప్రార్థన ఏదైతే జేవిజే క్షమాపణ కోరుతూ వారికి మేము క్షమించండి, మాకు అట్లీస్ట్ మేము భగవంతుని ఎప్పుడూ గుర్తుంచుకుండేలా అటువంటి జన్మనివ్వండి ఎక్కడైనా సరే, ఓకే మాకు అని వాళ్ళు చెప్తారు. అలాంటి ప్రేరణ వీళ్ళు కూడా మళ్ళీ, అరే మేము కూడా భగవంతుడి యొక్క పార్షదులని, మేము సేవకులని మేము శాపం ఇచ్చేసాం, అంటే వారి పట్ల మేము కూడా అపరాధం చేశాం అని వాళ్ళు కూడా లోపల పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో భగవంతుడు రాగానే వెంటనే ముందు ప్రార్థన చేసుకున్నారు, మమ్మల్ని మీరు ఎక్కడ తోసేసినా పర్లేదు, నరకంలో తోసేసినా పర్వాలేదు, కానీ మీకు ఎప్పుడు శ్రవణం కీర్తం అనేది నడుస్తూ ఉండాలి, సరిపోద్దు మాకు అని కోరుకున్నారు. సేమ్ కోరిక ఒక విధంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో నమ్రత భావన, పశ్చాత్తాపం అనేది ఉదయించిందో అది భగవంతుడిని ఆకర్షిస్తుంది, భక్తిని ఆకర్షిస్తుంది. అక్కడికి భగవంతుడు ఆ సమయానికి వచ్చారు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అన్నమాట, మన ఆచార్యులు చెప్తారు. సో అందుకే త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణు. మనం హరికీర్తన, భగవంతుడు మన దగ్గరకు రావాలన్న, భగవంతుడి కృపకు మన పాత్రలు కావాలన్న మనలో త్రినాదపి నమ్రత భావన, ఇలా పశ్చాత్తాప భావన, నిజాయితీ ఉండాలన్నమాట. ఆ విషయాలు మళ్ళీ ప్రభుపాదులు మళ్ళీ చెప్తారు కూడా, చూద్దామంటే వచ్చే శ్లోకాల్లో. సో అలా భగవంతుడిని ఆకర్షితం చేసేవి అవి. సో అందుకే అక్కడ భగవంతుడు అక్కడ చేరుకున్నాడు ఇద్దరిని సంతృప్తిపరచడానికి, ఇద్దరిని రక్షించడానికి. ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చెప్పేశారు వీళ్ళిద్దరు తప్పు చేశారు, సెకండ్ పాయింట్ చెప్పేశారు మీరు ఇచ్చిన దండన పర్ఫెక్ట్, సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు భగవంతుడు. చూడండి, తద్వ ప్రసాదయామ్యధ్య బ్రహ్మదైవం పరం హిమే తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభిర్ అసత్కృతాః. ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మకృతం మన్యే, ఈ తప్పు వీళ్ళు చేశారు,
వీళ్ళు నా సేవకులు, నా పార్షదులు, వీళ్ళు చేశారు తప్పు, కానీ సేవకులు చేసిన తప్పుకి అసలు బాధ్యత నాది. ఇది వాళ్ళు చేసిన తప్పైనా, వాళ్ళు చేసిన అపరాధమైనా నేనే చేశాను అంటే నేనే చేశాను, ఇది నేను దీనికి బాధ్యత తీసుకుంటున్నాను, నేనే మీ పట్ల అపరాధం చేశాను అల్టిమేట్గా. ఎందుకంటే వాళ్ళు నా సేవకులు కనుక నేను చేసినట్లే మీ